హాయ్ ఎర్వన్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? సరే, బాగుంటారు. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నా బాబు, ఇది ఎంటర్టైన్మెంట్ కాదు, ఒక అవేర్నెస్ చెప్తున్నాను ఒక్కొక్కరికి. మీరు ఇప్పుడు ఇండియాలో అయితే చాలా మటుకు స్కామ్ అనేది ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది. అందరూ ఒకనొకప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు ఇలాంటి స్కామ్స్ దానికి. బట్ నిండా మునిగిపోవడం అట్లీస్ట్ ఒక 50% వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ అయిపోతున్నారు. నాకు నిండా మునిగాక ఎక్స్పీరియన్స్ అయింది. అంతలో చాలా ఫెమిలియర్ నేమ్, మీకు చాలా బాగా ఆలోచించి ఉంటారు. చూడండి, చూపిస్తాను. ఫెమిలియర్ నేమ్ ఈ గాడిదే, పేటిఎం గాడిద అంటే ఈడు నాకు ఈ సౌండ్ బాక్స్ బిజినెస్ ఓపెన్ చేసినప్పుడు 1 రూపీకి అమ్మాడు. నాకు 1 రూపీకి ఆఫర్ అని చెప్పి ఏదో వేసాడు. సరే, నేను 1 రూపీ కదా ఉన్నాయి అని చెప్పి చేస్తే అడు నెల 150 రూపీస్ ఖర్చు చేస్తున్నాడు అన్నాడు. 150 రూపీస్ నా అకౌంట్లో నాకు తెలియకుండాడు ఆడు పాకెట్లు వేసుకుంటున్నాడు. అది మరి సౌండ్ బాక్స్లో కూడా సౌండ్ రాదు, నీకు 150 రూపీస్ నీ సౌండ్ బాక్స్ని దోచండి రా అని మరి చెప్పడాడు. ఆడ దాంట్లో ఎక్కడో కూర్చొని సోఫాలో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని దోచేసుకుంటాడు 150 రూపీస్. ఇమాజిన్ చేసుకోండి, 150 రూపీస్ ఒక్కొక్క అకౌంట్లో ఎన్ని జనాలు అలాగే ఉంటారో అన్ని జనాల దగ్గర ఆడ 150 రూపీస్ నాకుతున్నాడంటే ఆడు ఎంత తెలుగు పందో అర్థం అవట్లేదు అడుగు, అంత తెలివైన పందాడు. మేము రోజంతా పొద్దున్న ఇంకా నైట్ వరకు కష్టపడి చేసిదేనే మేము రెయ్యి పగులు అక్కడ బిల్లు కట్టుకుని చేసుకుంటే అటు ఉచితంగా ఇలా ఫ్రాడ్ చెప్పేసి అదేదో నువ్వు చెప్పిస్తే కట్ చేసుకోవచ్చు కదా. నువ్వు చెప్పిస్తే నేను కదా బాబు నీ దగ్గర ఇంకా 150 రూపీస్ నేను డైలీ నేను మంత్లీ నేను దోచేసుకుంటాను అని చెప్తే బాబు నేను అప్పుడు ఆలోచించుకునేవాడు, ఇది నాకు అవసరం కాదని. 1 రూపీ అని చెప్పించి నా కర్మ నేను అత్యాశగా పడిపోయి ఓసికి వస్తాను కదా, 1 రూపాయి కదా ఏం పోయింది సొమ్ము పోయిందని పెట్టుకుంటే ఆడు ఒకటి పక్కన ఇంకో 50 యాడ్ చేసుకొని 150 రూపీస్ ఆడు పాటికట్టు దోచేసుకుంటున్నాడు. సో వీళ్ళు మరి కస్టమర్ కేర్కి ఫోన్ చేయడానికి ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వలేదు. వీడు కస్టమర్ కేర్ ఫోన్ చేసి ఇలా డీయాక్టివేట్ చేస్తున్నాను బాక్స్కి ఇలాగని చెప్పి ఆ నంబర్లన్నీ నొక్కమంటాడు. నీకు వీడియో ఆలకిస్తాను నేను రికార్డ్ చేశాను. అది ఆడు ఏదో నంబర్ ఉంటుందండి ఇక్కడ, దీని వెనకాత ఎక్కడ నంబర్ ఇచ్చాడు, దీని వెనకాతన డబ్బా వెనకాతన చెత్త నంబర్ అది నంబర్ ఫోన్ చేస్తే ఫస్ట్ అడిగేది ఏ భాష కావాలని అడుగుతాడు. ఇంగ్లీషా, హిందీయా, తమిళ, తెలుగా ఏదో అడుగుతాడు. ఆడికి నాకు మన కంఫర్టబుల్ లాంగ్వేజ్ ఎంత కొట్టినా అది డీయాక్టివేషన్ కోసం ఎక్కడ చెప్పింది లేదాడు. అకౌంట్ అప్డేట్ కావాలంటాడు, సౌండ్ బాక్స్ స్వైపింగ్ అది అంటాడు, ఇది అంటాడు, ప్రొఫైల్ అంటాడు. కానీ ఈ సౌండ్ బాక్స్ డీయాక్టివేషన్ అకౌంట్కి ఎక్కడ ఆప్షన్ ఇవ్వలేదు అంటాడు. ఫోర్స్ఫుల్గా నీకు నువ్వు వాడరా దడుతున్నావు కూడా నీకు వాడి నాకు డబ్బులు నాకు తీసుకుంటే ఫోర్స్ఫుల్గా నీకు చేస్తున్నాడు, అదొకటి ఆప్షన్. ఇంకోటి సపోర్ట్ ఏదో ఉందండి, అది కూడా పెడతాను మీకు సపోర్టు. అది పేటిఎం బిజినెస్ యాప్లోనే సపోర్ట్ ఉంటుందంట. ఆ సపోర్ట్కి వెళ్ళి చాట్ చేస్తే అది ఏడ్ చేస్తే మళ్ళీ ఇదే నెంబర్కి ఇస్తుంది. అది ఈ నెంబర్కి మళ్ళీ కొడితే ఆడి ఇష్టం వచ్చింది చెప్తాడు, కానీ నాకు కావాల్సి మాత్రం డీయాక్టివేషన్ మాత్రం చెప్పాడు. ఎందుకంటే ఆడికి అవసరం మనకు పోతే ఆడికి నష్టం అయిపోతుంది కదా అని చెప్పి అటు పెట్టలే. సోరీ ఏదో లక్కలో కనెక్ట్ అవుతుంది, ఆ లక్కలో ఏదో కనెక్ట్ అయితే మాట్లాడితే ఆడి హిందీయే మాట్లాడుతుంది. హిందీ తప్ప ఏ భాష మాట్లాడుతుంది. ఎందుకంటే మేము ఆల్రెడీ ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. 1 2 3 4 అది కొట్టమంటుంది లాంగ్వేజ్. ఇంగ్లీష్కి ఇది కొట్టమంటుంది, తెలుగు ఇది కొట్టమంటుంది. కానీ ఆడు చివరిలో మాట్లాడేది హిందీయే మాట్లాడతాడు. ఇంకొన్నిసారి ఏదో దరిద్రం కనెక్ట్ అయింది కదా, దరిద్రం వదిలించుకుందాం కనెక్ట్ అయ్యి చెప్తే ఆడు వేస్తాడు రా బాబు 20 నిమిషాలు నీకు తల తింటాడు. నువ్వు అది వాడరా, నీకు ఇది ఇస్తాను అది ఇస్తాను బాబు, నువ్వు ఇచ్చేసాక ఏంటరా బాబు నా దగ్గర దోచుకుంటావు, కట్ చేయరా బాబు అని లాస్ట్కి ఏం చెప్పారంటే చాలా మందికి డీయాక్టివేట్ సౌండ్ బాక్స్ అంటే అంత ఈజీగా సౌండ్ డీయాక్టివేట్ చేయరాదు. మీకు చెప్పాల్సిన ఏంటంటే నా బిజినెస్ క్లోజ్ చేసుకుని అంటారని చెప్పాలి. నా బిజినెస్ క్లోజ్ చేసుకొని నువ్వేమని చెప్పు, నా బిజినెస్ క్లోజ్ చేశాను, ఫ్యూచర్లో ఎక్కడ నేను మళ్ళీ బిజినెస్ ఓపెన్ చేసుకుంటానంటే మేము కాంటాక్ట్ చేస్తానంటే ఆడు మూసుకొని క్లోజ్ చేస్తాడు. నాకు ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత నాకు ఆడు ఫైనలైజ్గా క్లోజ్ చేశాడు. ఎప్పుడు వస్తాడంటే ఆడు పికప్ చేసుకోవడం, ఇంకా ఆడు దరిద్రున్నాడు, ఎప్పుడు వస్తాడు పికప్ చేసుకుని వెళ్ళనియాడు. నాకు ఒక శని పొద్దున్న ఉంటాను. సో ఇలాగా మీకు ఎప్పుడైనా పేటిఎం యూస్ చేయాలంటే బాబు పేటిఎం వద్దు. దాని వద్దు నాకేం ప్రమోషన్ కాదు, ఇది ఫోన్పే ఉంది కదా, అక్కడ 300 ఎంత ఉంటుంది పర్చేస్ చేసుకోండి. కొనుక్కుంటే అది నీ దగ్గర ఉంటుంది, అది వదిలిపోదు. అది ఇలాంటి 1 రూపీ ఆఫర్లు వస్తుంది, ఇది వస్తుంది నాలా పూర్తి పడాడు అనుకో ఆడు జోబులో వేసుకుంటాడు, ఆడు కావాల్సిన వేసుకుంటాడు. సో నాలాగే ఇది కాకండి. ఇంకోటి నేను చెప్తానంటే అన్నీ ఆలపిస్తాను, మీరు వేస్తాను. నేను ఏదో చెప్తానుకుంటున్నాను, వీడియో రికార్డింగ్ అని చేశాను, వాళ్ళు మాట్లాడేది ఇది అంతాను. దానికి వాళ్ళకి ఫస్ట్ నేను చెప్పేది అర్థం కాదు. హిందీ నాకు వచ్చినట్టు ఏదో మాట్లాడతాను హిందీ, ఏదైనా వర్డ్స్ చెప్పామనుకోండి వాళ్ళకి ఆ స్పెల్లింగ్స్ రాదు, అర్థం రాదు. అలాంటి వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళ పనులని పెట్టుకొని వాళ్ళ ప్రాణం తినక మన ప్రాణం తింటారు రా బాబు. వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఎంత అవుతుందో జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి
1 రూపీకి ఇస్తాం, 2 రూపీస్కి ఇస్తాం అంటే చూడండి, అది సినిమాలో జరుగుతుంది. ముగ్గురు హెల్ప్ చేయండి, ఆ ముగ్గురు అలాంటి సినిమాలో చెప్తే వాళ్ళు విజిల్ కొట్టక బాగుంటుంది. లేదంటే 1 రూపీకి హెల్ప్ చేస్తామని చెప్తే మాత్రం వేస్తాడు, నెత్తిపెన్లో కూర్చుంటాడు, ఇలాగ ఫైనల్గా ఇలా కూర్చుంటాడు నెత్తిపెన్. నీ కూర్చొని నీకు తెలియకుండా వెనక ఇంకా లాగేస్తుంటాడు డబ్బులు. అది దీంట్లో మరి సౌండ్ కూడా చెప్పదు, నీకు ఇట్లా 150 రూపీస్ తీసుకుని చెప్పదు. సో అలాంటి స్టంట్లు సినిమాలోనే అవుతుంది. ముగ్గురికి హెల్ప్ చేయండి, ముగ్గురికి వేసుకొని నీకు 1 రూపీ హెల్ప్ చేస్తాను, 1 రూపీ భోజనం ఇస్తానని. ఈ నిజ జీవితంలో చూడండి, పేటిఎం పెద్ద కంపెనీ ఎలా దోచుకుంటాడు. సో ఇలాంటివన్నీ పడకుండాను చాలా కేర్ఫుల్గా ఉండండి. మీ దగ్గర ఉంటే వీలైనంత కదా మీకు సరే సెటిల్మెంట్లోకి వెళ్ళండి. సెటిల్మెంట్లోకి వెళ్ళి డైలీ సెటిల్మెంట్ పొద్దున పడుతుంది చూడండి అకౌంట్లో మీకు. ఆ సెటిల్మెంట్కి వెళ్ళి మీరు చెక్ చేయండి, మీరు సంపాదించిన దాంట్లో ఒక 150 రూపాయలు అంటే లాగేసుకుంటాడు. సో సెటిల్మెంట్ చూసుకొని మీరు చేసుకోండి. మీకు రాలేదంటే మీరు అదృష్టవంతులు, మీకు ఎక్కడ వచ్చినట్టే. సో మీరు అలా చూసుకొని చేసుకొని చాలా కేర్ఫుల్గా ఉండండి. నాకైతే తెలిసిన అందరి దగ్గర ఇలాగ లాక్కుంటున్నాడు. చాలా కేర్ఫుల్, చాలా సీరియస్ మ్యాటర్. ఎందుకంటే మీరు చాలా కష్టపడుతున్నారు, మీరు రోజంతా కష్టపడతారు. మీ షాప్ బిజినెస్ అంటే మీరు పొద్దున్న ఇంకా నైట్ వరకు కష్టపడతారు. పనులను పెట్టుకుని అక్కడ ఎంప్లాయీ పెట్టుకుని చేపిస్తున్నారు. పని అంతా చేపించి మీకు ఫ్రీగా నీకు ఆడు 150 రూపీస్ మీకు కలెక్ట్ చేసుకుంటాడు, లెక్క వేసుకుంటాడు. అలాగే 100 జనాలు 150 రూపీస్ ఇంటూ 100 వేసుకోండి, 150 ఇంటూ 1000 వేసుకోండి. మీకు ఎన్ని జనాలు ఉన్నారు ఈ ప్రపంచంలో, అన్ని జనాలు ఇండియాలోనే, అన్ని జనాలకి మీరు వేసుకుంటాడు. ఎంత ధనవంతుడు అవుతున్నాడు అంటే కష్టపడితే మీరు తినేది ఆల్రెడీ మేము కష్టపడదు అంటే ముఖాలు భాగం సరే రెంట్ కడుతున్నాం, ఓనర్ తింటాడంటే యూటిలైజింగ్ చేసుకుంటాం కూడా తిన్నా పర్లేదు. నీకు ఏది లేకుండా 150 రూపీస్ నేను తింటున్నాడంటే నెల నాకైతే మాత్రం చాలా కష్టం అనిపించింది. ఇలాంటివన్నీ ఇండియాలో చాలా జరుగుతున్నాయని చాలా ఆపాలి. ఏదైనా కొత్త లాస్ తీసుకొని రావాలి. వచ్చిన వాళ్ళు సేల్స్ మ్యాన్ వస్తారు, పేటిఎం సేల్స్ మ్యాన్, వాళ్ళు అలాగే ఉన్నారు అన్నారు బాబు, వాళ్ళు దొంగలు. వాళ్ళ మాటలు నమ్మకండి. 1 రూపీ సార్ తీసుకోండి వాళ్ళ టార్గెట్ కంప్లీట్ అవ్వడానికి మీ తలపైన రుద్దుతుంటాడు, నూనె వేసి రుద్దుతుంటాడు. వాళ్ళ టార్గెట్లు ఉంటాయి, వాళ్ళకి ఇన్ని సౌండ్ బాక్సులు చేయాలి, ఇన్ని సౌండ్ బాక్స్ వాళ్ళ టార్గెట్ అప్పుడే కరెక్ట్గా ఉంటాయి వాళ్ళకి, లేదంటే అక్కడ వాళ్ళకి చిరిగిపోతాయి. సో వాళ్ళు వచ్చిన వెంటనే మొహమాటం కానీ ఇవ్వండి కానీ 1 రూపీ కదా ఆశ పెట్టి తీసుకున్నారో మాత్రం మీకు నామాలు పెట్టేస్తారండి బాబు, చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఈ వీడియో దానికోసం చేశాను మెయిన్. చాలా పేటిఎం పడతా మాత్రం కేర్ఫుల్గా ఉండండి. మీకు వీడియో వేస్తాను చూడండి, సెంటర్లో వీడియో ప్లే చేస్తాను ఒకసారి మీరు చూడండి. ఆ వీడియో ప్లే చేసిన తర్వాత నేను మళ్ళీ డిసిషన్ తీసుకుంటే దీనికి వీడియో ప్లే చేయడం ఇంకో షార్ట్స్ కానీ ఏదైనా వీడియో కానీ పెడతాను, ఇది జాయిన్ చేసి పెడతాను, లేదు అవుతే ఈ వీడియో నేను పెడతాను. సరే చూడండి, అవుతే కొద్దిమంది సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగ లైక్స్ కొడతాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్గా ఫ్రాడ్స్ అన్నీ కనిపెట్టి పెడుతుంటాను మీకు. సరేనా? అంతవరకు బాయ్, సీ యూ.